ఏంటొదినా, నిషి వాళ్ళన్న మాటలకి బాధపడుతున్నారా? అయినా వాళ్ళ కనడం కొత్తేం కాదు కదా. మధ్యాహ్నం పార్టీలో నువ్వు వాళ్ళ మీద కోప్పడ్డావని ఇప్పుడు ఇలా మాట్లాడారక్క. నేను ఆలోచిస్తుంది, బాధపడుతుంది దాని గురించి కాదు కేదార్. నా కొడుకు ఎవరికి ఏ అన్యాయం చేశాడని ఆ దేవుడు నాకు సురేష్కి దూరం చేయాలనుకున్నాడు. సురేష్ ఏ తప్పు చేశాడని మర్డర్ కేసులో జైలుకు వెళ్ళబోయాడు. ఇప్పుడు నేనేం చేశానని నా మీద ఈ కేసు పడింది. ఆలోచిస్తుంటే ఆ భగవంతుడు నా మీద, నా కుటుంబం మీద పగపట్టినట్టు అనిపిస్తుంది. ఒకటి పోతే ఒక సమస్య. ఆ భగవంతుడికైనా మమ్మల్ని చూసి జాలి కలగడం లేదా జగదాత్రి? పోరాడడానికి కూడా రోజు రోజుకి ఓపిక నశించిపోతుంది. మీ బాధ, భయం నాకు అర్థమవుతుంది వదినా. కానీ ధైర్యంగా ఉండాల్సిన టైంలో మీరిలా డల్ అయిపోతే ఎలా చెప్పండి? పళ్ళున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అంటారు కదక్క. అలా తట్టుకోగలిగిన వాళ్ళకే ఆ భగవంతుడు కష్టాలిస్తాడు. తట్టుకోలేకపోతున్నాను కేదార్, తట్టుకుని నిలబడలేకపోతున్నాను. ధైర్యం సరిపోవడం లేదు. ఏ తప్పు దగ్గర ఆగిపోతాను, ఏ తప్పు దగ్గర మిగిలిపోతాను అని భయంగా ఉంది. అందరికీ ధైర్యం చెప్పి మీరే ఇలా అయిపోతే ఎలా వదినా? ప్లీజ్ మీరు ధైర్యంగా ఉండండి. ఉండాలనుకుని ఇంటికి వచ్చాను జగదాత్రి. నా వాళ్ళు, నా కుటుంబం ఎలా మాట్లాడారో నువ్వే చూసావు కదా. అండగా ఉండాల్సిన వాళ్ళు అబండాలు వేస్తుంటే తట్టుకొని నిలబడ్డం కష్టమే వదినా. కానీ కొన్నిసార్లు మన అనుకున్న వాళ్లే మనల్ని ఎక్కువ బాధ పెడతారు. మన అనుకున్న వాళ్లే అవమానించి అనుమానిస్తుంటే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసక్క. కానీ వాళ్ళది కోపం మాత్రమే. అది పరిస్థితులతో పాటు మారిపోతుంది. ఆ నమ్మకంతోనే ఎంత కష్టాన్నైనా దిగమింగుకొనున్నాను కేదార్. నాకు కోపం ఎక్కువే జగదాత్రి, ఒప్పుకుంటాను. కానీ మనిషిని చంపేంత క్రూరత్వం ఉందని పిన్ని వాళ్ళు ఎలా అనుకున్నారు? వదినా, వాళ్ళు కోపంలో అన్న మాటలకి అర్థాలు వెతకడం మన మూర్ఖత్వం అవుతుంది. వదినా, మీరు వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకోకండి. అయినా మాకు, మావయ్య గారికి, సురేష్ అన్నయ్యకి మీరే తప్పు చేయలేదని తెలుసు.